ఆదివాసీల మధ్య 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది జనసేన పార్టీ. పాడేరు వేదికగా సంబరాలు అంబరానంటాయి. వచ్చే ఎన్నికల్లో గిరిజన నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాలను గిరిపుత్రులతో కలిసి జరుపుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. పాడేరు నియోజకవర్గం నందిగరువులో జనసేన జెండా ఆవిష్కరించారు పవన్ కళ్యాణ్. ఏజెన్సీలో రోడ్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు నిర్మించిన 2.5 కిలోమీటర్ల రహదారిని కాలినడకన పరిశీలించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గిరిజన గూడాల్లో ఇంటింటికి తాగునీరు ఇచ్చిన ఘనత ప్రధాని మోదీదేనన్నారు పవన్. తాను గిరిజనుల సమస్యలను తీర్చడానికి వచ్చానన్నారు పవన్ కళ్యాణ్. పారిపోవడానికి ఉండి నిలబడి సమస్యను తీర్చడానికి ఉన్నామని చెప్పడానికి మన నందిగరువు గ్రామం నుంచి నేను ఈ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ నేను ఈ మాట తెలియజేస్తాను. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు డిప్యూటీ సీఎం. మీరు వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని దిగ్విజయంగా గెలిపించండి. ఈసారి పాడేరు వాళ్ళకి ఇచ్చారు, అరకు వాళ్ళకి ఇచ్చారు. ఈసారి ఎన్డీఏ కూటమిని దిగ్విజయంగా గెలిపించండి. మీరు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ సర్పంచులు కానీ నేను పార్టీ చూడలేదు. వీళ్ళు మనకు ఓట్లు వేసారా లేదా చూడలేదు. మీరు మా అన్నదమ్ముల మా ఆడపడుచులు అదే చూస్తాను, అంతకుమించి నేనేం చూడలేదు. మీరు బాగుండాలి, మీకు కన్నీళ్లు రాకూడదు, మీ దగ్గరికి మీరు కన్నీళ్లు పెట్టకూడదు. మేము ఉండి పని చేయడానికి ఉన్నాం ఇక్కడ. ఏజెన్సీలో పర్యటించాలంటే కొందరు భయపడతారన్న పవన్ తనకు ఆ భయం లేదన్నారు. ఇలాంటి ఏరియాస్లోకి రావాలి అంటే మీకు తెలుసు కదా, మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు, ఇక్కడ రావడానికి నాయకులు రారు, భయపడతారు. నాకు ఎందుకు భయం లేదంటే, నేను ప్రజల కోసం పనిచేసేవాడిని. నేను ఆ బెదిరింపు నిజంగా నాకు అలాంటి ఆలోచన కూడా నాకు ఉండదు. గిరిజనులకు డోలీ మూతలను తప్పించి మెరుగైన వైద్యం అందించడంతో పాటు మెరుగైన జీవన ప్రమాణాలను పెంచుతామన్నారు పవన్ కళ్యాణ్.